ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా ఎన్నికల్లో ఏమైందో తెలీదురా, తెలిసినా చెప్పను. 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. అది అవదమ్మా. ప్రజల్లో ఈ రోజు మనం చేసిన మంచి ఉంది. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా చాలు. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది. 5 సంవత్సరాలు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మళ్ళీ 2024 నుంచి 2029 కూడా ఎందుకు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. తెలీదమ్మా, తెలీదండి. మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. అది అవదమ్మా. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు. ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఈ పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు. శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. స్థితిలో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓసిడికే అంటే లంజా కొడుకు అని మాట్లాడుతున్నారా? అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. మంచి మంగళని పంపిస్తా, నీట్ గొరకతాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ముందు సెల్ఫీలతో మొదలు పెట్టారు. సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళారు. వర్షం ఏమైనా పడుతుందా? పట్టలేదు. ఎండ ఏమైనా ఉందా? అది కూడా లేదు. ఉడిగేసుకుని తిరుగుతా ఉన్నా. వెండి కంచంలో భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళకేమో పేపర్ ప్లేట్లు పక్కనే ఉన్నవాళ్ళు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. వాడల్లో నిద్ర అంటేనే పెద్ద నాయకులు చిన్నవాళ్ళు అన్న తేడా లేకుండా చూడాలి. అంతేగా నన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడతావు? జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. తగ్గించుకుంటే మంచిది. ప్రజల గొంతుగా ప్రతిధ్వనిద్దాం అని ప్రజలు చెప్పాలా, అదే చెప్పుకుంది రోజా. నువ్వేమి చెడు చేసి ఓడిపోలేదు, నువ్వేం అవినీతి చేసి ఓడిపోలేదు, చేసి ఓడిపోయావు అని చెప్పి ప్రజలు చెప్పాలా, రోజే చెప్పుకుంది. రోజా కూడా పత్త లేకుండా పోయింది ఓడిపోయినప్పటి నుంచి. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు.